బాన్సువాడ పోచారం బీఆర్ఎస్కి బై బై చెప్పేశారు. పాత కథే. మరి ఆ బాన్సువాడకి ఆ పార్టీ బాస్ ఎవరు? చాలా ఆలోచించి ఆ ప్లేస్ ఫిల్ చేయడానికి బాజిరెడ్డిని తీసుకొచ్చింది పార్టీ హైకమాండ్. మరి మెలిక ఏంటంటే ఆయన లీడ్ చేస్తున్న నిజామాబాద్ రూరల్ని ఎవరికి అప్పచెప్పాలి? ఈ $1 మిలియన్ ప్రశ్నకి ఆన్సర్ ఏంటో తెలుసా? బాజిరెడ్డి వేసిన ఖర్చుఫే. లెట్స్ సీ ద రియల్ మిర్చి స్టోరీ. బీఆర్ఎస్కి చీఫ్ కేసీఆరే అయినా బాన్సువాడలో మాత్రం పార్టీకి పోచారమే. కానీ 2023 ఎన్నికల వరకే. ఇలా గెలిచారో లేదో అలా హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చేశారు పోచారం. మనోడు మనం నమ్మినోడు అని గెలిపిస్తే కష్టాల్లో నట్టేట ముంచాడు పోచారం అని కేసీఆర్ మ్యాటర్ని సీరియస్గా తీసుకున్నారు. పోనీ పోనీ పోతే పోనీ అనుకుంటూ పోచారానికి ధీటైన వ్యక్తి కోసం వెతికారు. అప్పుడే ఆయన మైండ్లో తట్టిన బెస్ట్ పర్సనాలిటీ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. వెంటనే ఆయనను బాన్సువాడకి బదిలీ చేసి పార్టీని నిలబెట్టాలని ఆదేశించారు. బాజిరెడ్డి గోవర్ధన్ కూడా నో చెప్పకుండా అక్కడికి వెళ్లారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కేడర్ని పోగేసి నాయకత్వం వహిస్తున్నారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో కూడా బాగానే కష్టపడ్డారు. కానీ వర్కౌట్ కాలేదు. అయినా నిరుత్సాహపడకుండా తడబడకుండా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు బాజిరెడ్డి. వాస్తవానికి బాజిరెడ్డి కేర్ ఆఫ్ నిజామాబాద్ రూరల్. ఆయన్ని బాన్సువాడకి తీసుకొస్తే మరి అక్కడ కూడా ఒక సరైనోడిని నియమించాలి కదా. దానికోసం ఓవైపు హైకమాండ్ ఆలోచిస్తూ ఉండగానే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్లోనూ ప్రత్యక్షమవుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లీడ్ తీసుకుంటున్నారు. అంటే బాజిరెడ్డి 2 పడవలపై కాళ్లేశారా? అది పోతే ఇది, ఇది పోతే అది అనుకుంటున్నారా అంటే ఆడా ఉంటా ఏడా ఉంటా అని చెప్తున్నారట. ఎలా సాధ్యం బాజిరెడ్డి అంటే వారసుడు బాజిరెడ్డి జగన్ని చూపిస్తున్నారట. బాజిరెడ్డి జగన్ బీఆర్ఎస్కి రాజకీయాలకు కొత్త ఏం కాదు. గతంలో ఆయన జడ్పీటీసీగా పనిచేశారు. సో అటు బాన్సువాడలో పట్టు పెంచుకుంటూనే ఇటు నిజామాబాద్ రూరల్లోనూ కొడుకును బాజిరెడ్డి పైకెత్తుతున్నారన్నమాట. ఇంకాస్త గట్టిగా కష్టపడైనా జగన్ ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి చేర్చాలని చూస్తున్నారన్నమాట. పార్టీ హైకమాండ్ కూడా బాజిరెడ్డి జగన్ విషయంలో పెద్దగా వ్యతిరేకత ఏమీ లేదట. తండ్రికి తగ్గ కొడుకుగానే చూస్తోందట. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ టికెట్ల పంపకాలేమీ లేవు కాబట్టి వాళ్ళ ప్రయత్నాలకు నో చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నది స్టేట్ లెవెల్ లీడర్స్ ఒపీనియన్. అందుకే తండ్రి కొడుకుల ప్రయత్నాలను ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ అసలే విపక్షంలో ఉంది. ఏ నియోజకవర్గంలో ఉన్న నాయకుడు ఆ నియోజకవర్గాన్ని చూసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించారు. అలాంటిది బాజిరెడ్డి అటు బాన్సువాడలోనూ ఇటు నిజామాబాద్ రూరల్లోనూ 2 చోట్ల కష్టపడుతున్నారు. ఇంతకీ రూరల్లో బాజిరెడ్డి కొడుకు కోసం వేసిన ఖర్చు వర్కౌట్ అవుతుందా? ఎమ్మెల్యే సీటుగా మారుతుందా? కాలం డిసైడ్స్.